మహిమ కలుగును గాక. వైఎస్ఆర్ కడప డిస్టిక్ పోర్మామిల్ల ప్రాంత నివాసస్తులు కీర్తిశేషులు నాగిరెడ్డి వీరారెడ్డి గారి మరియు ప్రభువగు యేసు ప్రభు యొక్క స్వాస్థ్యమును అయిన నాగిరెడ్డి అపర్ణను ఈ చిన్న సాక్ష్యాన్ని భగవంతుడు దీవించాలని మిక్కిలి ప్రార్థిస్తున్నానండి. నేను ఏపీ జెన్కో ఏపీపీడీసీఎల్ డిపార్ట్మెంట్లో పనిచేస్తూ ఉన్నానండి. ఒంటరిగా నా జీవితం గడుస్తుంది. కొంతమంది కొలీగ్స్తో కలిపి నేను నా ప్రయాణం కొనసాగిస్తున్నాను. మా నాన్నగారి దగ్గర నుంచి వచ్చిన నాకు ఒక అమూల్యమైన బహుమానం ఏంటంటే మంచి ధైర్యము పట్టుదల అనేది నాకు ఉందండి. సో యాక్చువల్గా నాది మ్యారేజ్ బ్రేక్ అయిపోయింది. నేను ఒక డివోర్సీనండి. చాలామంది పెళ్లి చేసుకోమని ఫోర్స్ చేశారు కానీ నేను చేసుకోలేదు. భగవంతుడు యేసుక్రీస్తు భగవంతుడు అని నాకు తెలియక ముందు నుంచే భగవంతుడు నాకు ఇటువంటి పరిస్థితి కల్పించాడు అంటే నాతో ఏదో ఒక గొప్ప కార్యం చేపియబోతున్నాడని నేను నమ్మేదాన్నండి. ఏదో ఒక అనాథ శరణాలయం కానీ వృద్ధాశ్రమం కానీ అలాంటిది ఏదైనా చేపియబోతాడేమో, అందుకోసం నన్ను ఎంచుకోవడానికి ఈ మార్గం చూపించాడేమో అని ప్రభు తెలియక ముందు నుంచే నాకు ఒక విశ్వాసము ఒక నమ్మకము ఉండేది. ఈ ప్రయాణంలో ఒకానొక రోజు ఒక భయంకరమైన భయం అనేది నాకు వచ్చిందండి. సమాజంలో ఎప్పుడు భయపడకుండా బ్రతికే దాన్ని భయం అంటే తెలియని నాకు అనుకోకుండా ఒక భయం నా దరికి చేరుకున్నదండి. సో మా కొలీగ్స్తో ఉన్నాను. నేను ఇంకో అమ్మాయి ఉంది. ఇంకో అమ్మాయి స్నానానికి వెళ్ళిందండి. నేను ఒక్కదాన్ని చైర్లో కూర్చొని గుండె పగిలేలా ఏడుస్తున్నానండి. ఇంకా చచ్చిపోతానేమో అన్నంత భారమైంది. ఆ గుండెల్లో నుంచి దుఃఖంతో ఎందుకు తండ్రి ఇలా చేశావు, నా జీవితం ఇలా ఇచ్చినందుకు నేను ఎప్పుడూ బాధపడలేదు, సరే ఏదో చేయబోతున్నావు అనుకున్నా కానీ ఇప్పుడు నాకు బ్రతకడానికి భయం అనేది తోడైంది కదా, నేను ఎలా బ్రతకాలి, సమాజంలో నేను ఎలా బ్రతకాలి, ఈ పాపానికి క్షమాపణ లేదా, ఇంకా ఈ పాపం నుంచి కాపాడే వాళ్ళు ఎవరూ లేరా నన్ను అని చెప్పి నేను ఆ దుఃఖమైన రోదనతోటి వెంకటేశ్వర స్వామి అని సాయిబాబా అని చెప్పేసి ఒక్కొక్కరిని అడుగుతా వస్తున్నా. ఇంకా ఎంతవరకు నన్ను తరుముతారు మీరు, ఒక చోట పులి స్టాప్ ఇవ్వరా నాకు, నేను ఎలా బ్రతకాలి, నా పాపానికి క్షమాపణ ఏంటి అని అడుగుతూ ఉన్నప్పుడు నాకు జీసస్ కనపడినాడండి. నాకు ఒక 4-5 అడుగుల దూరంలో జీసస్ కనపడి ఆయన నాతో ఏం మాట్లాడలేదండి. జస్ట్ 2 చేతులు ఇలా చాపాడు, దగ్గరికి రమ్మని పిలుస్తున్నాడు ఆయన. సో మాటలైతే ఏం వినపడలేదు కానీ ఆ ప్రేమలో చూపులో అటువంటి ఆప్యాయత నాకు కనపడింది. వెంటనే నేను తల పైకెత్తి చూశాను. నాకు ఎదురుగా ఎవ్వరూ లేరు. సరే ఆఫీస్కి వెళ్ళాను. మా కొలీగ్ ఒక మేడం చెప్పారు, ఒకసారి బైబిల్ తీసి చూడపర్ణ ఏం ఉంటుందో అన్నట్లుగా అన్నారు. సో నాకు అసలు బైబిల్ తెలియదండి. యాక్చువల్గా బైబిల్ తీసి చూశాను. అక్కడ ఇర్మియా 30:12-17 వరకు భగవంతుడు నాతో మాట్లాడడం జరిగిందండి. ఆ మెసేజ్ చదివిన తర్వాత నాకు చాలా బాగా అనిపించింది. తర్వాత మళ్ళీ వదిలేశానండి. మళ్ళీ ఒక 1 month అట్లా గ్యాప్ ఇచ్చి మళ్ళీ బైబిల్ చదవడం స్టార్ట్ చేశాను. మళ్ళీ క్లోజ్ చేస్తున్నాను. ఇది ఇజ్రాయెల్ హిస్టరీ చదవడం ఏంది, అబ్రహాం ఏంది, అసలు ఏంది మన భారతదేశం ఏంది అని చెప్పి నా మనసు ఒప్పుకోవట్లేదండి. ఒక 6 months వరకు నేను రాత్రింబవలు నిద్రపోకుండా ఇంటర్నెట్ సెర్చ్ చేసి ఆ పుస్తకాలు ఈ పుస్తకాలు చేసి ప్రతిదీ బైబిల్ చూసుకుంటా తీస్తే ప్రతి ఒక్క లేఖనము నాకు ప్రభువు యేసుక్రీస్తు రక్షకుడు అనేది మాత్రమే కనపడుతుందండి. సో మా కుటుంబ బ్యాక్గ్రౌండ్ ఒక 10-15 గ్రామాలందరూ వచ్చి మా నాన్న దగ్గర ఒక పంచాయతీలాగా తీర్చుకొని వాళ్ళ సమస్యలు తీర్చుకుని పోయేవాళ్ళు. సో భాగవతము పురాణాల్లో ఉండేటువంటి కథలు ఎగ్జాంపుల్గా చెప్పి వారి సమస్యలన్నింటినీ పరిష్కరించేవారు మా నాన్న. అప్పుడు నేను ఆ పురాణాలకు సంబంధించి భగవద్గీత సంబంధించి ఎప్పుడన్నా వినేదాన్నండి, పని చేసుకుంటా ఎప్పుడన్నా వినేదాన్ని ఇంటి దగ్గర ఉన్నప్పుడు. సో అలా నాకు భగవద్గీత చదవడం కూడా అలవాటు ఉంది. తర్వాత నెక్స్ట్ ఈ ప్రభు రక్షకుడు అని అర్థమైన తర్వాత భగవద్గీత తీసి చూస్తే అందులో ఏ శ్లోకం తీసినా నాకు ప్రభువు యేసుక్రీస్తు రక్షకుడుగా కనబడుతున్నాడండి. సో చాలా మంది మా పెద్దవాళ్ళను ముసలోళ్ళు ఉన్నారు, వాళ్ళందరిని అడిగినా ఏంది నాకు ఇట్లా కనపడుతున్నాడు, మరి ఈ శ్లోకం చదివితే ఈ విధమైన
దుర్లభమైన పరిస్థితి అని కృష్ణ భగవానుడు అని అంటున్నాడు కదా, మరి మీకు ఇక్కడ యేసుప్రభు ఎందుకు కనపడట్లేదు, నాకు అక్కడ యేసుప్రభు కనపడుతున్నాడని చెప్తున్నానండి. బట్ వాళ్ళకందరికీ అర్థం అవ్వట్లేదు. సో నా కుటుంబం కూడా తర్వాత రోజుల్లో యేసు ప్రభువు మాత్రమే రక్షకుడు, ఈ లోకాన్ని పాపం కోసం ఆయన ఈ రకంగా బలైనాడు, ఈ జీవితం కాదు మనకి ఇంకొక జీవితం అనేది ఉంది, అసలు మన యొక్క జీవితం యొక్క పరమావధి ఏంది, ఈ యొక్క సమాధానము, శాంతి సమాధానము, నేను నా జీవితం ఏందో నాకు అర్థమైందండి. సో నాకు ఇంతకంటే ఇంకా వేరే ఆశలు ఏం లేవండి. ప్రభువు యేసుక్రీస్తు యొక్క స్వాస్థ్యముగా ఆయన యొక్క ప్రవర్తన ఎలా ఉందో నేను ఈ లోకానికి చూపించాలి. క్రైస్తవులు అంటే ఇలా ఉంటారా అనేది నా నడక ద్వారా నేను చూపించాలని నాకు ఒక గట్టి నమ్మకం ఉందండి. సో అందుకు ప్రభువు నన్ను మిక్కిలి దీవించాలని ప్రతి నిత్యము నేను ఆయనను వేడుకుంటున్నానండి. మీరందరూ కూడా నా గురించి ప్రార్థన చేయగలరని నేను ఆశిస్తున్నానండి. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలండి. సో ఈ టీవీ ఎక్కువ ప్రోగ్రామ్స్, ఇంతకుముందు న్యూస్ ఎక్కువ చూసేదాన్నండి. మొదటి నుంచి నాకు సీరియళ్ళు, సినిమాలు అలవాట్లేదు. ఈ ప్రోగ్రామ్స్ చూసేటప్పుడు అయ్యగారు ప్రోగ్రామ్స్ నాకు చాలా బాగా నచ్చేటివి. తర్వాత మళ్ళీ నేను నెంబర్ ఎలాగోలా సంపాదించుకొని ఫోన్ చేసి ఇక్కడికి వచ్చి బుక్స్ తీసుకొని వెళ్ళానండి. ఆ బుక్స్ చదివిన తర్వాత ఇవి హైందవులకి చాలా బాగా ఉపయోగపడతాయి, చాలా సామరస్యంగా ఉంది ఈ విషయం అని చెప్పేసి ఈరోజు మా జెన్కో డిపార్ట్మెంట్లో ఈ యొక్క క్రిస్మస్ సెలబ్రేషన్ జరిగిందండి. ఈ రోజు అనుకోకుండా పొద్దున ఎర్లీ మార్నింగ్ ఈ అయ్యగారు నేను సబ్స్క్రైబ్ అయ్యానండి. ప్రతి ప్రోగ్రామ్ నాకు వస్తుంది, ఆన్లైన్లో వస్తుంది. సో వింటా ఉన్నప్పుడు ఈరోజు నేను ఈ ప్రోగ్రాంలో బుక్స్ ఎందుకు డిస్ట్రిబ్యూట్ చేయకూడదు నేను అని నాకు ప్రేరేపణ వచ్చిందండి. వెంటనే ప్రేరేపణ వచ్చిన తర్వాత మా డిప్యూటీ అకౌంట్స్ ఆఫీసర్ గారికి ఫోన్ చేసి చెప్పాను, ఇలా బుక్ ఉంది సార్, నేను చదివాను, చాలా బాగుంటుంది, మనం ఇక్కడ డిస్ట్రిబ్యూట్ చేద్దామంటే ఆయన ఫస్ట్ వద్దన్నారండి. ఇది మత ప్రచారం అవుతుందమ్మా, మనం ఒక చిన్న ఫంక్షన్ చేసుకుంటా ఉన్నాం కదా, బాగుండదేమో అంటే నేను ఆయన రిక్వెస్ట్ చేశాను, సార్ అక్కడ ఆర్గనైజ్ చేసే వాళ్ళని ఒకసారి కనుక్కోండి సార్, అది చాలా బాగుంటుంది, ఎవరిని కించపరిచేలాగా బుక్ లేదు సార్, ఒకసారి కనుక్కోండి సార్, నాకు ఇమ్మీడియట్గా చెప్తే నేను వాళ్ళకి మళ్ళీ ఫోన్ చేసి చెప్పాలని చెప్పానండి. నేను ప్రభువుకు ప్రార్థన చేసుకున్నాను, ప్రభువా ఇది మీ చిత్తం అయితే ఈ బుక్ 10 మందికి నేను ఇవ్వాలనుకుంటున్నాను, మీ చిత్తం అయితే ఈ కార్యాన్ని నెరవేర్చండి తండ్రి అని ప్రార్థన చేసుకున్నాను. ఇమ్మీడియట్గా మా డివైసీసీ గారు ఫోన్ చేశారు, సరే అమ్మ తీసుకొని వచ్చేసేయి అని చెప్పారండి. ఇవాళ బుక్స్ కూడా నేను మా ఆఫీస్లో డిస్ట్రిబ్యూట్ హైందవ క్రైస్తవం అనే బుక్ నేను మా జెన్కో డిపార్ట్మెంట్లో వాళ్ళందరికీ, ట్రాన్స్కో జెన్కో డిపార్ట్మెంట్లో వాళ్ళందరికీ దాదాపు ఇవాళ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగిపోయిందండి. సో 70 కాపీస్ తీసుకెళ్ళాను. అయిపోయిందమ్మా. చిన్న ప్రార్థన చేద్దాము. హైందవ క్రైస్తవం పుస్తకం చదివి నిజముగా యేసే రక్షకుడని నిర్ధారణకు వచ్చినటువంటి వారు కొన్ని వందల మంది నాకు ఇలాగే సాక్ష్యాలు చెప్పారు. కొంతమంది ఆ గ్రంథాన్ని విమర్శించడం చాలా విచిత్రం. అనేక మంది ఆ గ్రంథాన్ని చదివి యేసుక్రీస్తే రక్షకుడని నమ్ముకుంటూ ఉంటే ఆ గ్రంథం అలా రాయకూడదని కొందరు పాస్టర్లు, క్రైస్తవులు విమర్శించారు. 70 హైందవ క్రైస్తవం గ్రంథం కాపీస్ తను కొని వారికి పంచిపెట్టింది. ఈ యొక్క అద్భుతమైన కార్యాన్ని బట్టి దేవుణ్ణి స్తుతిద్దాం. సహోదరి నాగిరెడ్డి అపర్ణ గారు అమ్మ కొరకు మనం ప్రార్థన చేద్దాం. స్తోత్రునైనా నీ ప్రియ కుమార్తె మా ప్రియ సహోదరి నాగిరెడ్డి అపర్ణమ్మ కొరకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. కుమార్తె తన జీవితంలో జరిగిన బాధాకరమైన సంభవాలన్నీ దేవుని చిత్తమేనని, దేవుడే ఒక ఉన్నత సంకల్పంతో తనను ఆ దారి గుండా నడిపించాడని నమ్మగలిగిన ఈ నీ కుమార్తె ఒక విశ్వాసము కొరకు నీకు వందనాలు. కుమార్తె ద్వారా హైందవ క్రైస్తవ గ్రంథాలు అందుకున్న ప్రతి ఒక్కరు కూడా తప్పక రక్షణ పొందడానికి, సత్యము తెలుసుకోవడానికి సహాయం చేయండి. ఈ నీ కుమార్తెను వీరు ఆయురారోగ్య సౌభాగ్య క్షేమములతో ఆశీర్వదించి కాపాడమని యేసునామములో అడుగుచున్నాం తండ్రి. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ. వద్దాం గాడ్ బ్లెస్ యూ. And over to Pastor Christopher again.